ప్రశాంత్ వర్మతో అర్థమైపోయింది. క్లైమాక్స్ అయితే సూపర్ భయ్య, అసలు ఎక్స్ట్రాడినరీ. అలా సీట్లో మీరు కూర్చొని అట్టే ఉంటారు. సూపర్ భయ్య, ఎక్స్ట్రాడినరీ మూవీ. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. జై హనుమాన్. చాలా మంది చిన్న సినిమా తేజ సద్ద చిన్నోడు ఏం తీస్తారులే సినిమా అనుకున్నారు. అన్నోళ్ళందరూ తెరిచిన ప్రతి నోరు మూసుకుంటుంది, చూపించిన ప్రతి వేలు ముచ్చుకుంటుంది. హనుమాన్ సినిమా ఇది ఇప్పుడు మొదలైంది 2025లో. జై హనుమాన్ ఇంకో సినిమా వస్తుంది, అది చూడండి. ఇంకా హాలీవుడ్ వాళ్ళు కాదు, ప్రపంచం మొత్తం చేతులెత్తి దండం పెడుతుంది తెలుగుడి సత్తాకి, సనాతన ధర్మానికి. ప్రతి ఒక్కరు లేచి సెల్యూట్ కొడతాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా బాగుంది సినిమా. మన సనాతన ధర్మాన్ని కాపాడేటట్టు ఉంది. అంటే ప్రతి సీను ఇక అంటే వస్తుంటాయి కదా, మైండ్ పోతుంది లోపల అన్నట్టు. నిజంగా చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ అసలు ఎక్కడ కూడా ఓవర్ చేయలేదు. నీట్గా ఫస్ట్ ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు చాలా బాగా తీసారు సినిమాని. చాలా బాగుంది. జై శ్రీరామ్. సీరియస్గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు అయితే మాత్రం అసలు ఇది ఇలాంటి తెలుగు డైరెక్టర్ ఇంత మంచి సినిమా అవుట్పుట్ ఇచ్చాడంటే నిజంగా గూస్ బంప్స్. కొన్ని సీన్లు చూస్తే ఆ ఎలివేషన్ షాట్లకి అయితే మాత్రం ఒక తేజాన్ని ఇంత బ్రహ్మాండంగా చూపించవచ్చు అని ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ కాంబినేషన్ జోమరెడ్డితో ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడింది వాళ్ళకి. తనే చెప్పాడు హీరో. రాజమౌళి గారికి రామ్ చరణ్ ఎలాగో, పూరి జగన్నాథ్కి మాస్ మహారాజా రవితేజ ఎలాగో, నాకు మనోడు అలాగా వాళ్ళ బాండింగ్ అలా సెట్ అయిపోయింది. నిజంగా ఈ సినిమాకి థియేటర్లు అవసరం లేదు. దేవుడి సినిమాకి ఎప్పటికైనా సరే థియేటర్లు పుట్టుకుంటూ వస్తాయి. ఈ సినిమా ఒకవేళ పండగ ఆడకపోయినా 16వ తారీఖున మొదలవుతుంది దీని గురించి. ఎందుకంటే దీనికి ఎన్ని దుష్టశక్తులు అడ్డుపడినా ఎలాంటి జరిగినా కూడా దేవుడి సినిమాని ఎవరు ఆపలేరు. బాలీవుడ్ కనెక్ట్ అవుతుంది సినిమా. బాలీవుడ్కి టచ్ అవుతుంది కాదు, తెలుగు ఒక భక్తుడికి టచ్ అవుతుంది. ఆంజనేయ స్వామి భక్తులకి, చిరంజీవి గారికే టచ్ అయింది ఈ సినిమా. పిలవకుండా ఆయన ప్రీ రిలీజ్కి వచ్చారండి. ఆయన అంత సంతోషంగా వచ్చారంటే ఇంకా అది ఒక్కటి చాలు మనకి. సో చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే. ఓకే భయ్య, థ్యాంక్ యూ. మూవీ అయితే మూవీ పరంగా వస్తే చాలా బాగుంది అన్న. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. మిగతా ఏమంటారంటే మొత్తం బీజిఎం కూడా అసలు చాలా బాగుంది. ప్లస్ మన తేజ గారి యాక్టింగ్ కూడా చాలా రియలిస్టిక్ ఉంది. అసలు చాలా బాగుంది అన్న. మాటలే అసలు నిజంగా హనుమాన్ని చూపించారన్న. గూస్ బాంబ్స్ అన్న, గూస్ బాంబ్స్ అంటే. ఆదిపురుష్ దీనికంటే బెటరా? ఆదిపురుష్ కంటే 1000 times బెటర్. సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారన్న? అయిపోతారా దసరా? సంక్రాంతికి వచ్చింది కదా మూవీ. సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పలేమన్నా. ఎందుకంటే గుంటూరు కారం ఉంది, మహేష్ బాబు, జై బాబు. ఓకే బ్రో, ఎలా ఉంది హనుమాన్? చాలా బాగుంది బ్రో. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు చాలా బాగుంది. ప్రిన్సిపల్ అంటే అసలు హనుమంతు కళ్ళక్కడ చూపించాడు ప్రశాంత్ వర్మ అయితే మాత్రం. నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించాడు. అండ్ ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనం సినిమాని పోవడం కంటే ముందు ప్రశాంత్ వర్మని పోవడం ఆ ఐడియాకి. ఎందుకంటే అది యూనిక్ ఐడియా, అసలు ఎప్పటికీ రానంత ఐడియా అన్నట్టు. చాలా బాగా సార్ లాజిక్ కూడా మిస్ కాకుండా చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా తీశారు. ఇంకా అది క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ 10 minutes గూస్ బంప్స్ అంటే కదా. క్లైమాక్స్ 20 minutes మామూలుగా లిటరల్లీ మనకి క్లైమాక్స్లో హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మనకి తెలియకుండా మనమే హనుమాన్ చాలీసా పడేస్తాం. అంత విజువల్ వండర్గా ఉంది సినిమా మాత్రం. సంక్రాంతికి మాత్రం మంచి సినిమాతో ఓపెన్ అయింది. సంక్రాంతి పండగ అయితే మాత్రం ఇదన్నా సినిమా అంటే మైథలాజికల్ కాన్సెప్ట్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎండ్ అవుతున్న సూపర్ హీరో కాన్సెప్ట్ తోటి పర్ఫెక్ట్గా తీశారన్న. అంటే హనుమాన్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది? అంటే చిన్న హీరో ఇంత పెద్ద ఎలా అనిపించింది మీకు? హీరో కాకుండా డైరెక్షన్ రకంగా అదరపట్టేసాడు. యూనివర్సల్ లాగా. అంటే ఆదిపురుషుతో పోలీసు ఎలా చూడలేదు అది సినిమా అయితే ఎక్సలెంట్. అంటే సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా ఈ మూవీ? అంటే మంచి ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చా? మంచి ఫ్యామిలీ మూవీ. 15 నిమిషాలు ఫస్ట్ కొంచెం బోర్గా అనిపిస్తుంది, కానీ తర్వాత సినిమా ఎక్సలెంట్గా. ఫైట్స్ ఎలా అనిపించినాయండి? ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? గ్రాఫిక్స్ ఎలా కదా, సిస్టర్ సెంటిమెంట్ కన్నా మెయిన్ హనుమంతుడిది మన రామాయణంలో కలిపాడు కాబట్టి చాలా బాగుంది. అంటే నెక్స్ట్ పార్ట్ 2 కూడా పెట్టబోతున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? చాలా బాగుంది. ఓవరాల్ గా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. ఎక్సలెంట్.
హనుమాన్ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి సినిమా అనేది ఒకటి అందరు చిన్న సినిమా అంటారు. ఏదన్నా చిన్న సినిమా, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. మీరందరూ చూడండి, మీ అందరు పక్కా నచ్చే సినిమా అన్న ఇది. స్టోరీ అంటారా, నిజంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిజంగా ప్రశాంత్ నన్ను గొప్పడు నా ఇండస్ట్రీ, మన టాలీవుడ్ కి దొరికిన మరో ప్రశాంత్ నీల్. అంత బాగా చేసిన నా విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, స్టోరీ కానీ వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మీరు చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న సినిమా. చాలా అంటే చాలా బాగుంది, మంచి సినిమా అన్న ఇదైతే. ఇంకోటి ఆదిపురుషుడు ఏదైతే ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా రా ఇది. నిజంగా హనుమాన్ సినిమా వేరే లెవెల్ ఇచ్చి పడేసింది. మీరు చూడండి, మీ అందరు పక్కా నచ్చే సినిమా అన్న ఇదైతే. బ్యాక్గ్రౌండ్ అయితే వేరే లెవెల్ ఉందన్న, ఇచ్చి పడేసింది. బ్యాక్గ్రౌండ్ అయితే మామూలు కాదు, గూస్ బంప్స్ వచ్చినాయి థియేటర్ లో. ఇంకోటి ఒక హీరో అంటారా, తేజ అన్న, రవితేజ, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రభాస్, అందరు హీరోలు ఉన్నారన్న. మీరు చూడండి, సినిమా వేరే లెవెల్ ఉంటుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఈ సంక్రాంతికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది అన్న. బ్రో ఏం చెప్పమంటావు, అసలు ఇండియన్ సూపర్ మ్యాన్ ఎవరంటే హనుమంతుడు వాళ్ళు. ఆయన మీద వచ్చిన సినిమా అంటే ఇంకేం చెప్పమంటారు, గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరైనా సీట్లోంచి లేస్తే నా మీద ఉంటుంది. అంత గూస్ బంప్స్ వచ్చి, అంత బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ ఎలివేషన్ కానీ, ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క భక్తులు చూడాల్సిన సినిమా ఏదైనా అంటే హనుమాన్ అన్న. నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సినిమా ఏదైతే అది హనుమాన్ అనమాట. నిజంగా థియేటర్స్ తీయకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు. కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వస్తుంది కాదన్న. పాన్ ఇండియా రేంజ్లో నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా ఉన్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సముద్ర కానీ, యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ చాలా అంటే చాలా మంది, ఆ ఒక్క తమ్ముడు రిలేషన్ మీద వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ అయితే చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్క వాళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారనమాట. నిజంగా లాస్ట్లో హాఫ్ అన్ అవర్ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారు అనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఈ సినిమాకి ఒక 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళు అనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తాను, నో డౌట్ అనమాట. 2025లో వస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఎలా ఉందన్న హనుమాన్ సినిమా? నాకు హనుమంతుడు కనిపించిన నిజంగా శ్రీ ఆంజనేయ స్వామి, జై శ్రీ ఆంజనేయం. ఆయన హనుమంతుడు ఈ మూవీలో బెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. దేవుడు వచ్చిండు, ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. నాకు సినిమా మొత్తం నాకు నచ్చలేదు. క్లైమాక్స్ దానివల్ల సినిమా హైలైట్ అయింది. తేజ సజ్జా ప్రతి ఒక్క యాక్టరు ప్రాణం పెట్టి చేశారు సినిమా. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫెక్ట్గా చేశారు. కానీ ఎక్కడైతే హనుమంతుడు లాస్ట్ క్లైమాక్స్లో వచ్చి నీ రాక అనివార్యం హనుమ అంటాను, ఇక్కడ మన రావణాసుడు తమ్ముడు పిలుస్తాడు. స్క్రీన్ మీద ట్విస్ట్ భయ్యా. ఇక్కడ మన హనుమంతునితో పాటు తేజ సజ్జార్ స్క్రీన్ మీద అసలు కనిపించారు. మొత్తం కనిపించేది హనుమంతుడు. మనకి ప్రతి మూవీలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. ఈ మూవీలో కూడా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ కాంతారా మించి ఉంది. క్లైమాక్స్ ఆ కాంతారా మూవీలో మనకి శక్తులు వస్తాయి ఆయనకి, ఈడ హనుమంతునితో వస్తాయి. ఎంత అంటే అది మనం చెప్పలేకపోతాం. సినిమా చూసినోడు అట్లనే ఈ క్లైమాక్స్ అనేది అలానే సాగుకుంటూ పోవాలి. పార్ట్ 2 కూడా తీసుకుంటే అయిపోతుండే కదా అనిపిస్తుంది. అలా ఉంది సినిమా. రవితేజ వాయిస్ ఓవర్ అంటే ఇచ్చాడు, కానీ మరీ అంత కాదు. అంటే ఆయన కోతికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కామెడీ యాంగిల్ హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు మనం చూసాం కదా, హనుమంతుడు చిన్న ఉన్న క్యారెక్టర్స్ ఎంత కామెడీగా ఆయన పండిస్తాడు. అలాగే తేజ సజ్జా కూడా హనుమంతుడు, అతనితో పాటు కూడా ఒక కామెడీ రోలు, అతను ఒక కామెడీ యాక్షన్ లాస్ట్ క్లైమాక్స్. నాకు మూవీ మొత్తంలో హైలైట్ కూడా అనిపించింది. చెప్తా భయ్య, ఇప్పుడే ఏం అవసరం లేదు. ఇక
ఆ కామెడీ గెటప్ సీన్ గెటప్ అండ్ కామెడీ యాక్షన్ ఆ పవర్స్ వచ్చేది ఆ విలన్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి నచ్చినాయి. హైలైట్ మాత్రం క్లైమాక్స్. ఏ డౌట్ చెప్పలేదు. సినిమా మొత్తం ఒక లెక్క, క్లైమాక్స్ ఒక లెక్క. వితౌట్ క్లైమాక్స్ ఈ సినిమా హిట్ కాదు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లేకుంటే సినిమా లేదు. ఆ క్లైమాక్స్ వల్ల సెకండ్ పార్ట్కి ఎంత ఊపు ఉంటుందో తెచ్చిండు. ఆ క్లైమాక్స్తోనే ప్రతి ఒక్కరి సీటు దగ్గర హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి గుండెలలో ధరిస్తే హనుమంతుడు శ్రీరాముడు. నీకు ఒకటి చెప్పాలా భయ, ఇంటికాడ ఒక హనుమంతుడు స్టిక్కర్స్ ఆర్డర్ చేసి అవి ఈరోజు గోడ కెట్టేసి వచ్చిన అయోధ్య ఓపెన్ అవుతుందని. అయోధ్యకి హనుమంతుడు నన్ను తోలుకొని పోతాడు. ఇది పర్ఫెక్ట్ రివ్యూ. ఏ వర్డ్ ఏం చెప్పినా నమ్మకండి, ఇది మాత్రం పక్కా. క్లైమాక్స్, వితౌట్ క్లైమాక్స్ దేర్ ఈజ్ నో సినిమా. అంతే.